ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం తత్సత్. ఇవాళ ఏంటంటే శ్లోకం యో నహృష్యతి నద్వేష్టి నశోచితి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. భగవంతుడు చెబుతున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అంటే యో నహృష్యతి అంటే అధికమైనటువంటి సంతోషం. ఏదైనా జరిగింది విపరీతమైనటువంటి సంతోషం అనమాట. ఎగిరి గంతులేయటం, డ్యాన్సులు చేయటం, భజనలు చేయటం, ఇంకా విపరీతమైనటువంటి ఇది ఒక శుభ పరిణామం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఎగిరెగిరి పట్టడం, ఏదైనా లాభం జరిగినప్పుడు దానికి అత్యుత్సాహం చేసి అదిరెదిరిపట్టం అంటాం. యో నహృష్యతి, ఎవరైతే అట్లా అధికమైనటువంటి ఇదిగా పడరో, ఎగిరెగిరి పడరో, గర్వించరో, యో నహృష్యతి నద్వేష్టి, ఎవరైతే ఎవరిని కూడా ద్వేషించరో, ఎవరి ఎందు ద్వేషభావం లేకుండా అందరితోటి స్నేహభావంగా ఉంటారో, దైవం ఎందు కూడా ద్వేషం ఉండకూడదు. దైవం ఎందు ద్వేషం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏ దేవుడు ఎందు కూడా ద్వేషం ఉండదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి మనం ఎన్ని పేర్లతోటి పిలుచుకున్నా అల్టిమేట్గా మనం ఆలోచించాలంటే దేవుడు అనేవాడు ఒక్కడే. కాబట్టి యో నహృష్యతి నద్వేష్టి, ఎవరిని ద్వేషించకుండా ఉండటం, అందరిలోనే ఈశ్వరుడు ఉంటాడనే భావన కలిగి ఉండటం, నశోచితి, ఎక్కువ దుఃఖించకుండా ఉండటం, ఏ విషయానికి ఎక్కువ దుఃఖపడకుండా ఈశ్వరుడు ఉన్నాడులే చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యంతో నమ్మకంతో ఉండటం. యో నహృష్యతి నద్వేష్టి నశోచితి నకాంక్షతి, ఎక్కువ కోరికలు లేకుండా ఉండటం. అంటే అన్నీ నాకే కావాలి అనే కోరిక, మనకు అవసరం లేని వాటిని కోరుకోవటం, చెడు కోరికలను కోరుకోవటం, పరుల యొక్క ధనాన్ని అపహరిద్దామని చూడటం, ఏదో రకంగా పరుల భూముల్ని కాజేయటం, పరుల ఇళ్ళని దురాక్రమణ చేయటం, ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగినాయి. తర్వాత ఈ మధ్య కొన్ని ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నట్టు వింటున్నాము. ఈ ఘోరాలన్నీ కూడాను ఇలాంటివి కోరికలు కోరకుండా ఉండటం, పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీలను కోరుకోవటం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరైతే చెయ్యరో, ఎవరైతే ఈ దుష్టకార్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తారో, వాటి మీద కాంక్ష లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యో ప్రియ నరః, భక్తిమాన్ యో ప్రియ నరః, ప్రియో నరః అంటే ఏమిటి? శుభాశుభ పరిత్యాగి అంటే అశుభాలు అంటే కొన్ని ఇష్టమైనటువంటివి జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇష్టం లేనటువంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే, మనకు తెలియదు అవి. అవన్నీ ఏవి జరిగినా కానీ ఎక్కువ మనసుకు పట్టించుకుని ఎక్కువ ఇదవకుండా అతి ఉత్సాహము, అతి అనేటువంటిది వదిలేయమని చెబుతాడు. అతి నిద్ర చేయకూడదు, అతి నిద్ర తప్పు. అలాగే అతిగా మాట్లాడటం, అవసరానికి మించి ఎక్కువ మాట్లాడటం తప్పు. అతి నిద్ర, అతి మితభాషణము చేయడం చాలా మంచిది. మిత నిద్ర అది కూడా చాలా మంచిది. మితాహారం, మితంగా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అతిగా తినకుండా, తిండిపోతులేక పొద్దున్న సాయంత్రం దాకా ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండడం కాకుండా ఏది ఆరోగ్యప్రదమైందో, ఏది మంచిదో అట్లాంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. ఈ రకంగా ఈ శ్లోకంలో చెబుతున్నది ఏంటంటే, ఎవరైతే ఈ నియమాన్ని పాటిస్తారో యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి, వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంతకంటే ఏం కావాలి మనకి? ఇంకా అలా చెప్పినట్టు నడుచుకుందాం. నడుచుకుంటే మంచిదే కదా. దానివల్ల మనం సత్ఫలితాన్ని పొందుతాం. మానవ జన్మ దొరకడం అనేటువంటి చాలా దుర్లభమైనటువంటి విషయం. ఎలాగో దొరికేసింది మనకు తెలియదు. ఏదో దయదలిచి దేవుడు ఏదో మనకి ఇచ్చినట్టున్నాడు, ఇది దొరికింది. కానీ మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ మనిషి జన్మే దొరకాలి అంటే మనం కొంచెం పుణ్యం చేసి ఉంటారు కదా. మరి ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే వస్తుంది. పుణ్యం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు మంచి కష్టపడి చదివితేనే పరీక్ష పాస్ అవుతావు. ఏదైనా కరెక్ట్గా చేయాలి, చేస్తేనే నీ యొక్క పుణ్య విశేషం వల్ల నీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి దైవానుగ్రహం కోసం మనం నిత్యం ప్రార్థన చేయాలి. మనం సనాతన ధర్మాన్ని అవలంబించాలి. ఇప్పుడు చూస్తున్నాం, పూర్వకాలంలో బొట్టు పెట్టుకుంటాడు, భస్మం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవన్నీ పెట్టుకోవడం అనేది సనాతన ధర్మం. కృష్ణుడు బొట్టు ఉంటుంది, శివుడికి భస్మము బొట్టు ఉంటాయి, అలాగే అమ్మవారికి బొట్టు ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. అలాగే రాముడికి బొట్టు ఉంటుంది. వీళ్ళందరూ మనం వేషాలు అనుకుంటాం. మరి వేషాలు ఎందుకు ఈ బొట్టుతోటి పాటు ఎందుకు చూపిస్తున్నారు? ఇవన్నీ కూడా అంటే బొట్టు పెట్టుకున్నట్టు మన యొక్క సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ కూడా పాటించాలి. సిగ్గుపడకూడదు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు బొట్టు పెట్టుకోరు. ఈ మధ్య మన నాయకులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. మనం మాత్రం మామూలు వాళ్ళు మాత్రం పెట్టుకోవడం మానేసేసారు. నాయకులు పెట్టుకుంటున్నారు, చాలామందిని చూశారు.
తర్వాత కొంచెం పెద్ద పుట్టుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది దానివల్ల దృష్టి దోషం తగలదని ఓ నమ్మకం ఉండొచ్చు. దాని ముఖానికి అందం కూడా వస్తుంది బొట్టు పెట్టుకోవడం వల్ల. కాబట్టి తమిళనాడులో అయితే భస్మం పెట్టుకుంటారు, వాళ్ళు పంచె కట్టుకుని గుళ్ళకి వాటికి వెళ్తారు. వాళ్ళని సిగ్గుపడరు ఈ బొట్టు పెట్టుకోవడం, భస్మం పెట్టుకోవడానికి, పంచె కట్టుకోవడానికి. కేరళలో కూడా అంతే, ఇవన్నీ పాటిస్తారు. మన హిందువుల వరకు చెబుతాను, క్రిస్టియన్స్ సంగతి కాదు. హిందువుల వరకు అయితే ఇవన్నీ పాటిస్తూనే ఉంటారు అన్ని చోట్ల కూడా. పాటించడం వల్ల మనకు మనస్సుకి ఉత్తేజం వస్తుంది. సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల సుఖం కలుగుతుంది మనిషికి. శుభం భూయాత్. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మ అర్పణమస్తు.